హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాటు విలేజ్ కుకింగ్. ఈరోజు మనం పాలు విరిగిపోకుండా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సమ్మర్లో ఈ సగ్గుబియ్య పాయసం తినడం వల్ల శరీరానికి చలువ కూడా చేస్తుంది. ఈ సగ్గుబియ్య పాయసం చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత ఇందులో నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి 1 కప్పు నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ కప్పు నీళ్ళతో సహా సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు నీళ్లు వేసి ఉడికించుకోవాలి. వీటిని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మరొక అరకప్పు కూడా ఇందులో బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి ఈ బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చి ఉంటాయి. ఇప్పుడు సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయాయి కాబట్టి ఈ కరిగించుకున్నటువంటి బెల్లాన్ని ఈ సగ్గుబియ్యంలోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నట్టయితే ఇందులో ఏదైనా చిన్న చిన్న పుల్లలుంటే తీసేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కరిగించుకున్నటువంటి బెల్లాన్ని టీ స్ట్రైనర్ ఒకటి తీసుకొని అందులో వేసి ఈ విధంగా వడగట్టుకోవాలి. మనం తక్కువగా నీళ్లు వేసి ఈ బెల్లం కరిగించుకున్నాం కాబట్టి కొద్దిగా చిక్కగా ఉండి పాయసం త్వరగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా నీళ్లు వేసి ఈ బెల్లం కరిగించుకున్నట్టయితే పాయసం చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బెల్లం సిరప్ ఇందులో వేసిన తర్వాత ఈ పాయసాన్ని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పాయసాన్ని 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకున్నట్టయితే 80% వరకు ఈ పాయసం చల్లారిపోయి ఈ విధంగా సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి 2 కప్పుల పాలని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం కొద్దిగా చల్లారిన తర్వాత పాలు వేసుకున్నట్టయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. వేడిగా ఉన్నటువంటి బెల్లంలో ఎప్పుడు పాలు వేసినా విరిగిపోతాయి కాబట్టి ఈ బెల్లం సిరప్ కొద్దిగా చల్లారిన తర్వాత పాలను వేసుకుంటే ఈ పాలు విరిగిపోకుండా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెక్ చేసుకున్నట్టయితే పాలు అసలు విరిగిపోనే లేదు. మీరు కూడా ఇలా ట్రై చేసినట్టయితే మీకు కూడా పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం పాయసం బెల్లంతో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత అలాగే దంచిపెట్టుకున్నటువంటి 2 యాలకులు కూడా వేసి వీటన్నింటినీ ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.